ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో పోటీ చేయరాదని టీడీపీ అధినాయకత్వం నిర్ణయించింది. విశాఖ నేతలతో జరిపిన టెలికాన్ఫరెన్స్లో టీడీపీ అధినేత చంద్రబాబు ఈ నిర్ణయం ప్రకటించారు. టీడీపీ కూటమి పక్షాల బలం పరిమితంగా ఉండటంతో ఈ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. జీవీఎంసీ కార్పొరేటర్లు, నర్సీపట్నం యలమంచిలి మున్సిపల్ కౌన్సిలర్లు, జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు ఇందులో ఓటర్లు. వీరిలో 60% పైగా వైసీపీ నుంచి గెలిచిన వారే. విశాఖ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు కలిపి మొత్తం 838 ఓట్లు ఉన్నాయి. వాటిలో 636 మంది ఎంపీటీసీలు, 36 మంది జడ్పీటీసీలు, 97 మంది కార్పొరేటర్లు, 53 మంది కౌన్సిలర్లు, మరో 16 మంది ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉన్నారు. మరో 3 వైసీపీ ఎక్స్ అఫీషియో కింద దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో టీడీపీకి 200కు పైగా ఓట్లు ఉండగా వైసీపీకి 543కు పైగా ఓట్లు ఉన్నట్టు ఆయా పార్టీలు లెక్కలేసుకున్నాయి. బలం లేకుండా పోటీ చేయటం కంటే ఎన్నికలకు దూరంగా ఉండటమే మంచిదని భావించిన చంద్రబాబు తన నిర్ణయాన్ని నేతలకు వివరించారు. కాగా అంతకు ముందు బైరి దిలీప్ పేరును అభ్యర్థిగా బరిలోకి దించాలని విశాఖ నేతలు సూచించారు. ఇదిలా ఉంటే నేటితో ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల గడువు ముగియనుంది. ఇప్పటి వరకు 2 నామినేషన్లు మాత్రమే దాఖలయ్యాయి. వైసీపీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ, మరో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్లు దాఖలు చేశారు. ఎన్నికల అఫిడవిట్లో ఆస్తులు, అప్పుల వివరాలను బొత్స సత్యనారాయణ పొందుపరిచారు. 2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత అప్పు 93 లక్షలు, ఆస్తులు 73.14 లక్షలు పెరిగినట్లు బొత్స చూపించారు. ఇక బొత్స నామినేషన్ సక్రమమని తేలితే ఆయన ఎన్నిక ఏకగ్రీవం అవుతుంది.